Hey my dear achievers, how are you all? Hope you are doing good, right? So in this session, like ఈ session లో మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న టైం మేనేజ్మెంట్ ఇన్ ఎగ్జామ్. ఓకే, ఎగ్జామ్లో మనం టైంని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి అని చెప్పబోతా ఉన్నాను. మామూలుగా మనం ఎగ్జామ్ రాసి బయటకు రాగానే మనం కానీ మన ఫ్రెండ్స్ కానీ డిస్కస్ చేస్తూ ఉంటాము, ఎగ్జామ్ ప్రాపర్గా కంప్లీట్ చేయలేకపోయాను, టైం సరిపోలేదు, క్వశ్చన్ పేపర్ లెందీగా ఉంది, సో దానివల్ల నేను ఎగ్జామ్ కంప్లీట్ చేయలేకపోయాను అని చెప్తా ఉంటాము. బట్ క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసినప్పుడు మనకిచ్చినటువంటి టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేసేలాగానే ఉంటుంది. మరి మనం కంప్లీట్ చేయలేకపోతా ఉన్నామంటే దట్ మైట్ బి అవర్ మిస్టేక్ ఓన్లీ. సో అది మన మిస్టేక్. సో ఈ సెషన్లో నేను మీ అటువంటి మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడానికి టిప్స్ ఇవ్వబోతా ఉన్నాను. ఓకే, సో స్టే ట్యూన్ టు దిస్ సెషన్, డోంట్ లీవ్ ద సెషన్. ఓకే, so this is Srikanth sir, your chemistry master teacher. Welcome to Vedantu Telugu 8th, 9th, 10th. So let's begin the session without any delay. So the first thing you should remember beta, before whenever you are going to start your examination, okay, before you start, relax yourself. Okay, so ఇక్కడ ఏంటంటే మనము ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు అంటే మన క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే హరిబరిలో క్వశ్చన్ పేపర్ తీసి హరిబరిగా క్వశ్చన్ పేపర్ అసలే చదవకూడదు. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి. క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ 2 minutes. ఓకే, సో 2 minutes ఐస్ క్లోజ్ చేసుకొని సో జస్ట్ థింక్ అబౌట్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్. ఓకే, సో దాన్ని రిలాక్సేషన్ టైం అంటాము. బిఫోర్ యూ స్టార్ట్, రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఓకే, సో దాని తర్వాత చూడండి, రీడ్ క్వశ్చన్ పేపర్ కేర్ఫుల్లీ సో యూ గెట్ క్లియర్ ఐడియా అబౌట్ క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ ఏంటి బేటా, ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ని కంప్లీట్గా చదవాలి. ఓకే, సో దాంట్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ని కంప్లీట్గా చదవాలి. సో క్వశ్చన్స్ కంప్లీట్గా చదివిన తర్వాత మన క్వశ్చన్ పేపర్ పైన ఒక క్లారిటీ వస్తుంది. ఒక క్లారిటీ వచ్చినప్పుడు సో మనకి ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ క్వశ్చన్ రాదు అనే ఒక క్లారిటీ వచ్చినప్పుడు సో దట్ వీ కెన్ స్టార్ట్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈజీ క్వశ్చన్స్ ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, సో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంది. ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంది. సో దట్ వాట్ యూ హ్యావ్ టు డూ బెటా, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే వీ హ్యావ్ టు రిలాక్స్, దెన్ వీ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్ కేర్ఫుల్లీ. ఓకే, సో దట్ యూ కెన్ సాల్వ్ క్వశ్చన్స్ కేర్ఫుల్లీ ఆల్సో. ఓకే, ఈజీ క్వశ్చన్స్ మన కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్, స్టార్ట్ విత్ క్వశ్చన్స్ యూ కెన్ రియల్లీ డూ. ఓకే, సో స్టార్ట్ విత్ క్వశ్చన్స్ యూ కెన్ రియల్లీ డూ ఇన్ ద సెన్స్ వాట్ బెటా, ఇక్కడ మనకి తెలిసిన క్వశ్చన్ని మనం స్టార్ట్ చేసామనుకోండి, మనకి తెలిసిన క్వశ్చన్ని మనం స్టార్ట్ చేసామనుకోండి, సో దట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో మనకు తెలియకుండా క్వశ్చన్ కోసం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందని అక్కడ మనం ఎంతవరకు చేయగలిగే క్వశ్చన్ ఉన్నా కూడా మనకు టైం సరిపోక ఆ క్వశ్చన్ని మనం లీవ్ చేసి రావడం జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే మనకు తెలిసిన క్వశ్చన్ని అండ్ దట్టు మనకి బాగా తెలిసిన క్వశ్చన్ని స్టార్ట్ చేయాలి. సో దట్ వీ కెన్ లైక్ వీ విల్ ఇంక్రీజ్ అవర్ కాన్ఫిడెన్స్. సో మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. బికాస్ ఎందుకంటే మనం ఫస్ట్ క్వశ్చన్ని ప్రాపర్గా రాసినప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంది. సో దీనివల్ల మన లాట్ ఆఫ్ టైం అనేది సేవ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ వెనెవర్ యూ ఆర్ స్టార్టింగ్ ఎగ్జామినేషన్, సో యూ హ్యావ్ టు స్టార్ట్ ద క్వశ్చన్ లైక్ విచ్ యూ కెన్ ఆన్సర్ ప్రాపర్లీ. సో ప్రాపర్గా ఆన్సర్ చేయగలిగేటువంటి క్వశ్చన్తో మాత్రమే మనం ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టే ఫోకస్డ్. సో స్టే ఫోకస్డ్ ఇన్ ద సెన్స్ వాట్ బెటా, లైక్ వీ మైట్ డిస్ట్రాక్ట్ సమ్ టైమ్స్. సో మనము లైక్ ఇక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాము. ఎలా డిస్ట్రాక్ట్ అవుతాము, ఫస్ట్ థింగ్ పక్కనున్న వాళ్ళు పిలుస్తూ ఉంటారు, సరే అరే నాకు ఈ క్వశ్చన్ చెప్పరా, ఈ ఆన్సర్ చెప్పరా, నాకు ఇది ఆన్సర్ చెప్పరా. సో అట్లాంటి డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఎగ్జామినేషన్, దెన్ యూ క్యాన్. ఓకే, బట్ మనం ఏంటంటే ఫస్ట్ అక్కడ హెల్ప్ చేసి ఇక్కడ మన టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. అట్లా చేయకుండా ఏంటంటే సో ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ ఎగ్జామ్. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ ఎగ్జామ్. సో మన ఎగ్జామ్ పైన ఫోకస్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆన్ టైంలో ఎగ్జామ్ కంప్లీట్ చేయగలుగుతాము. So we should avoid distractions. We should avoid distractions and we have to minimize our distractions so that we can complete our exam on time. On time lo exam ni complete cheyagalutamu. So we should be stay focused in during examination. Make sure to keep all exam tools with you. Okay, make sure to keep all exam tools with you in the sense what beta, ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మనం పెన్సిల్ మర్చిపోతాము, ఎరేజర్ మర్చిపోతాము, షార్ప్నర్ మర్చిపోతాము, లేదంటే లైక్ స్కేల్ అని, ప్రొట్రాక్టర్ అని, ఓకే, అండ్ పెన్స్, డిఫరెంట్ కలర్ పెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఎగ్జామ్లో. అట్లా ఒకటే కలర్ పెన్ తీసుకొని వెళ్ళిపోయి హెడ్డింగ్స్ కోసం ఇంకొన్ని పెన్ అడగడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఫస్ట్ యాన్యువల్ ఎగ్జామ్లో వెళ్ళినప్పుడు కానీ అక్కడ అటువంటి యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, సో దానివల్ల ఏమవుతుంది, మనం వాళ్ళకి తెలియకుండా ఇన్విజిలేటర్కి తెలియకుండా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది, అక్కడ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంది.
సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్టేషనరీ ఏదైతే ఉందో మనతో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న రిక్వైర్డ్ స్టేషనరీ అనేది సరిపోతుందా, ఇంకేమైనా కావాలా స్టేషనరీ అని చెప్పి మనం అది కంపల్సరీ మనతో పెట్టుకోవాలి. సో దెన్ వీ కెన్ సేవ్ అవర్ టైమ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ బేటా, మేక్ ష్యూర్ వెన్ యూ ఆర్ 50% ఆఫ్ ద టైమ్ ఈజ్ ఓవర్ దెన్ యూ హ్యావ్ ఆల్సో కవర్డ్ 50% ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ ఏంటంటే మనకి కాషన్ బెల్స్ వస్తూ ఉంటాయి ఎగ్జామ్లో, మనకి బెల్స్ అనేది వస్తూ ఉంటుంది టైం. ఓకే, సో ఇంత టైం అయిన తర్వాత ఒక బెల్ రావాలని చెప్పి మనకి క్వశ్చన్ పేపర్లో లైక్ ఎగ్జామ్ హాల్లో డిజైన్ చేసి పెట్టుంటారు, వాళ్ళకి ప్రాపర్గా టైమ్స్కి బెల్స్ ఇస్తూ ఉంటారు. ఓకేనా, సో మనకు 50% టైం అయిపోయింది అని అంటే అప్పటికి మనం 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసి ఉండాలి. ఓకేనా, సో అప్పుడు మాత్రమే మన క్వశ్చన్ పేపర్ అనేది ఆన్ టైంలో కంప్లీట్ అవుతుంది అంటూ. సో 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయాలి అని అంటే మనం 50% ఆఫ్ ద టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం క్వశ్చన్ పేపర్ని ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే, సో దట్ యూ షుడ్ నాట్ డిస్ట్రాక్ట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యూ షుడ్ మెయింటైన్ యువర్ ప్రాపర్ స్టేషనరీ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఫాస్ట్లీ. యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ విచ్ యూ కెన్ రియల్లీ డూ అని చెప్పాను కదా, అవి చేయాలి. సో అప్పుడు మాత్రమే మనం 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మాత్రం 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో 50% ఆఫ్ టైంలో 50% టైంలో అంటే మనకి 2.5 hours టైం ఇచ్చారనుకోండి, 1 hour లైక్ 1 hour 15 minutes మనం 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయాలి. లైక్ 3 hours ఆఫ్ టైం ఇచ్చారనుకోండి, 1.5 hour 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఇన్ కేస్ 1 or 2 ఆన్సర్స్ ఎక్కువ రాసినా పర్లేదు, బట్ తక్కువ రాయకుండా చూసుకోండి. రైట్, సో నెక్స్ట్ చూడండి బేటా, అనదర్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ టేక్ టూ మచ్ బ్రేక్స్. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము అన్నెసెసరీగా బ్రేక్ తీసుకొని బయటకు వెళ్తాము. సో బ్రేక్ అనేది అవాయిడ్ చేయాలి. మ్యాక్సిమం ఎగ్జామ్ డ్యూరేషన్లో బ్రేక్ అనేది అవాయిడ్ చేయాలి. సో వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ బ్రేక్, ఓకే, వీ హ్యావ్ టు ఫినిష్ బిఫోర్ ద ఎగ్జామ్ ఓన్లీ. సో ఎగ్జామ్ బిఫోర్ మాత్రమే మనకు కావాల్సినటువంటి బ్రేక్ని యూటిలైజ్ చేసుకొని రావాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ టేక్ 1 or 2 minutes బ్రేక్ ఆర్ లైక్ లాస్ట్ 5 minutes బ్రేక్, అంతకంటే ఎక్కువ బ్రేక్ యూటిలైజ్ చేయకూడదు. ఓకే, బ్రేక్స్ కోసం టైం అసలే వేస్ట్ చేయకూడదు. సో దట్ బ్రేక్స్ కోసం టైం వేస్ట్ చేసామంటే మనం క్వశ్చన్ పేపర్ పైన టైం స్పెండ్ చేయలేము. సో దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ ఎగ్జామ్ ఓన్లీ. ఓకేనా, ఎగ్జామ్ పైన మాత్రమే ఫోకస్ చేయాలి, బ్రేక్స్ అసలే తీసుకోకూడదు. సో ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ, నీకు బ్రేక్ లేకపోతే కాలేదు అన్నప్పుడు మాత్రమే బ్రేక్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు అవాయిడ్ ద బ్రేక్స్. నెక్స్ట్, వర్క్ ఆన్ యువర్ రైటింగ్ స్పీడ్ అండ్ టైమ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనము రైటింగ్ స్పీడ్ పైన ఫోకస్ చేయాలి. సో ఈ రైటింగ్ స్పీడ్ పైన ఫోకస్ ఎప్పుడు చేయగలుగుతాం సార్ అని చెప్పి మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడు చేయగలుగుతాం నాన్న ఫోకస్ అని అంటే, సో వెన్ వి ప్రాక్టీస్ ఆల్ ద ఆన్సర్స్ ఎట్ హోమ్. ఓకే, లేదంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాల్వ్ చేయాలి. అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఆ పేపరే ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటేనే ఇంపార్టెంట్. దాంట్లో కూడా మనం ఫిల్టరైజ్ చేసి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అట్లా కాకుండా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఎంత టైంలో కవర్ చేస్తున్నాం అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని బేస్ చేసుకొని మనం యాన్యువల్ ఎగ్జామ్లో అంటే మన ఎగ్జామినేషన్లో ఏం చేస్తాం, మనం అక్కడ లైక్ ఆ పేపర్ పైన ఎక్కడ టైం స్పెండ్ చేయాలి, ఎక్కడ టైం స్పెండ్ చేయకూడదు అనేది ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ బెటా, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయాలి. అది ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నామో చూసుకోవాలి. సో అట్లా 1 or 2 పేపర్స్, 1 or 2 కాదు, మోర్ దాన్ 5 పేపర్స్ సాల్వ్ చేసినాం అనుకోండి, మనము టైం యూటిలైజేషన్ అనేది మనకు అర్థమైపోతా ఉంది. ఎగ్జామ్లో మనం ఈజీగా ఫోకస్ చేయగలుగుతాము పేపర్ పైన విత్ ద టైం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి బేటా, డోంట్ ట్రై టు ప్రొలాంగ్ ఎ సింగిల్ క్వశ్చన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ మార్క్స్ దెన్ లీవ్ ఇట్ అండ్ కీప్ ఐ ఆన్ క్లాక్. ఓకే, సో అంటే మనకి కొన్నిసార్లు లైక్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంది, 4 mark క్వశ్చన్ ఉంది అనుకోండి, అది 1 mark ఇస్తాడు. సో 1 mark ఎంతైతే యూటిలైజ్ అవుతుందో, 1 mark ఎంతైతే ఆన్సర్ రాయాలో అంత మాత్రమే రాయాలి. అట్లా అని చెప్పి 4 mark క్వశ్చన్ 1 markలో వచ్చినప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో ఉంది, రైట్ 2 uses ఆఫ్ వాషింగ్ సోడా అని ఇచ్చినారు. సో జస్ట్ 2 uses మాత్రమే రాసి వదిలేయాలి. అట్లా అని చెప్పి 5 uses రాసామనుకోండి, సో దానివల్ల మన టైం అనేది కన్జంప్షన్ అవుతుంది, టైం కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి సో వీ కెనాట్ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ ఆన్ టైం. సో ఫస్ట్ మనము టైంని వాచ్ చేస్తూ ఉండాలి. అంటే ఎగ్జామ్లో ఏమవుతుంది, ఎంత టైం అయిపోయిందని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ బెల్ ఏదైతే ఉందో ఆ బెల్ని బేస్ చేసుకొని, మనకి ½ an hourకి ఒకసారి బెల్ ఇస్తారు, లేదంటే 1 hourకి ఒకసారి బెల్ ఇస్తారు కదా, ఆ బెల్ని బేస్ చేసుకొని మనం టైంని చూస్తూ టైంని లైక్ కవర్ చేస్తూ ఎగ్జామ్ అనేది
కంప్లీట్ చేయాలి. సో ఆన్సర్ ఎంతైతే లైక్ ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ ఇచ్చారో అన్ని మార్క్స్కి మాత్రమే ఎగ్జామ్ అనేది రాయాలి. ఓకే, ఎగ్జామ్ రాసినప్పుడు అక్కడ ఎన్ని మార్క్స్కి సూటబుల్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ వచ్చింది అని చెప్తా ఉన్నాను కదా, అక్కడ ఎన్ని మార్క్స్కి అయితే రాయాలి అంటే 1 మార్క్ ఇస్తే 1 మార్క్ మాత్రమే రాయాలి, 2 మార్క్స్ ఇస్తే 2 మార్క్స్కి మాత్రమే రాయాలి, 3 మార్క్స్ ఇస్తే 3 మార్క్స్ మాత్రమే రాయాలి, 4 మార్క్స్ ఇస్తే 4 మార్క్స్కి రిలేటెడ్గానే రాయాలి, 8 మార్క్స్కి ఇచ్చారనుకోండి 8 మార్క్స్కి రిలేటెడ్గానే రాయాలి. అప్పుడు మాత్రమే మనకి ప్రాపర్గా మార్క్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం వీ కెన్ సేవ్ అవర్ టైం. సో ఫాలో దీస్ టిప్స్ to complete your examination on time. So this is Srikanth sir, your chemistry master teacher, and thank you for watching this video, and like stay tuned to Vedantu Telugu 8th, 9th, 10th. Bye bye everyone.